అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ చిలివేరు. నేను సింగర్ కమ్ ఈవెంట్ ఆర్గనైజర్. ఈరోజు నా లైఫ్‌లో ఊహించని, కని విని ఎరుగని సంఘటన జరిగింది. ఆహ్, సైబర్ క్రైమ్ వాళ్ళ వల్ల. సో, అదేంటో ఖచ్చితంగా మీకు చెప్పాలి అనే ఉద్దేశంలో నేనిప్పుడు మీ ముందుకొచ్చాను. నేను ఈవెంట్‌కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాలొచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 అవర్స్‌లో హ్యాంగ్ అవుతుంది, ఫోను డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో! అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్‌లో ఇరుక్కున్నారు. సో, మీ ఫోను డిస్కనెక్ట్ అవుతుంది. మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇదేంటి సార్ అంటే అది అనేలోపే నాకు వాట్సాప్‌లో కాలొస్తుంది. ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతోని వాట్సాప్ కాలొచ్చింది. లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేస్తే ఆహ్, శ్రీకాంత్ ఈజ్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడితే యెస్ సార్ ఐయామ్ శ్రీకాంత్ అని చెప్పాను. చెప్పడంతో మీ ఫోన్‌లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి. సో, మీ మీద కేస్ ఫైల్ అయింది ఆహ్, ముంబైలో. సో, మీరు 2 అవర్స్‌లో మీరు ఫాస్ట్‌గా ఇక్కడికి కొలావానో ఏదో స్టేషన్ పేరు చెప్పారు. కొలావానో అక్కడికి రావాలి అని చెప్పేసి అనడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి? కేస్ అవ్వడం ఏంటి? ఇదంటే ఏంటి? నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం. ఏంటి సార్ ఎగ్జాక్ట్ చెప్పండి అంటే మీరు అంత డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఒక సైడ్ లోన్లీ ప్లేసెస్ ఎవరు లేని ప్లేస్‌కి రండి. అక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే సార్. ఓకే ఫైన్ అని చెప్పాను. కార్‌లో కూర్చున్నాను. కార్‌లో కూర్చుండి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే చెప్పారు. మీ కాంటాక్ట్‌తోని చాలామంది కాల్స్ ఎళ్ళాయి. మీ బ్యాంక్ అకౌంట్‌లో 900 క్రోర్స్ చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇవన్నీ ఎక్కడివి? సో, మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి అని. నాకు ఒక వైపు ఈవెంట్ టెన్షను సడెన్‌గా ఎప్పుడు లేనిది పోలీసులు కాల్ చేయడం ఏంటి? ఇదేంటి? నేను బీయింగ్ ఏ పోలీస్ వాలంటరీ, నేను పీస్ కమిటీ మెంబర్‌ని. వన్ టౌన్‌లో కరీంనగర్‌లో పీస్ కమిటీ మెంబర్‌ని. అయినా కూడా నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకు ఏం అర్థం కాలేదు. నేను గుడ్డిగా నమ్మేశా. బ్లైండ్‌గా వాళ్ళు మాట్లాడుతుంటే నేను వాళ్ళ ఊబిలోకి వెళ్ళిపోయా. తర్వాత ఏమైంది, అలాగే కంటిన్యూయేషన్‌లో వాళ్ళ సుపీరియర్ కనెక్ట్ చేస్తున్న, సుపీరియర్ మాట్లాడతాడు మీ గురించి, సుపీరియర్ ఇంటరాగేషన్ చేస్తాడు అని చెప్పేసి అన్నాడు. ఇదేంటి అనుకునే లోపే వెనకాల ఫుల్ సెటప్, పోలీస్ సెటప్, ముంబై పోలీస్ అని ఉండి సింహాలు అదంతా సెటప్ ఉంది. ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అంతా సెటప్ చూసి ఇంకా నమ్మకం కలిగింది నాకు. అవునా! ఏంది అసలు ఎటు పోతుంది నా లైఫు అనుకునే లోపే కమిషనరో ఎవరో సంథింగ్ మాట్లాడారు. నీ ఆధార్ కార్డ్ చూపించు అని గట్టిగా అడిగారు. షో మీ యువర్ ఆధార్ కార్డ్ అనేసరికి నాకేం అర్థం కాకుండా భయంతో ఆటోమేటిక్‌గా చూపిచ్చేసా. క్లియర్‌గా చూపించన్నారు. కొంచెం లాంగ్ పెట్టు క్లియర్‌గా చూపించు అన్నారు. చూపించాను. ఓకే. నీ మీద ఫైల్ అయింది. సో, నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఫర్దర్ డీటెయిల్స్ మా జూనియర్ మాట్లాడతాడు అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసుకునేసరికి అరెస్ట్ వారెంట్ సేమ్ ఒక ప్రొఫైల్ సేమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగానే ఉంది. దానిపైన స్టాంపింగ్ ఎవ్రీథింగ్ ఉంది. కమిషనర్ సిగ్నేచర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. నాకు చెమటలు పుట్టేసాయి. షివరింగ్ ఏం అర్థం కాలేదు. చాలా భయమేసింది. నేను నమ్మేశా. ఇంకా నా పని అయిపోయింది. ఏదో తెలియని క్రైమ్‌లో నేను ఇరుక్కుపోయా అని ఇంకా నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి. మీరు వాళ్ళు మళ్ళీ అట్లా కూడా కవర్ చేశారు. మీరు బాధపడకండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు నిర్దోషుల అమాయకులా అనిపిస్తున్నారు. మేబీ యువర్ ఇన్నోసెంట్ బట్ దిస్ మే బి హ్యాపెన్. సో, లెట్ మీ ఇంటరాగేట్ దెన్ వి విల్ కంక్లూడ్ ద థింగ్స్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు. అలాగే కంటిన్యూ చేస్తే ఇంకో కాల్‌కి కనెక్ట్ అయింది. ఇంకో సుపీరియర్ మాట్లాడతాడన్నాడు. మళ్ళా వాళ్ళు అడిగిన క్వెషన్సే అడగడం. నీ పేరు పైన సెంట్రల్ బ్యాంక్‌లో బాంబేలో అకౌంట్ ఉంది. దీనిపైన చాలా క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఇదంతా ఏంటి? నీ పేరు పైన ఏటీఎం కార్డ్ వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం కార్డ్ వచ్చింది. దాంట్లో నుంచి కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు నాకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. ఏటీఎం కార్డ్ ఉంది. దానిపైన నా పేరుంది. వాళ్ళు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ ఉంది. దానిలో నా పేరుంది. నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది. నేను నమ్మేశా.
నమ్ముతూ పోతుంటే ఇంకా నేను డీప్గా వెళ్ళిపోయా. అసలు నేను నిజంగానే ఇంకా నా లైఫ్ ఈ రోజుతో ఎండ్, నేను జైల్లో పడాల్సి వస్తుందేమో అని ఆ టైప్లో అంత ఇదిలోకి వెళ్ళిపోయా. సరే ఇదే కంటిన్యూషన్లో 1.5 అవర్ అయింది. అప్పటికే 1.5 అవర్ అయింది. లాస్ట్ మూమెంట్లో సిబిఐ కనెక్ట్ చేస్తారు. సిబిఐ ఫైనల్ ఇంటరాక్షన్ ఉంటుంది నీకు, దీంతో మీకు ఫైనల్ అయిపోద్ది అంటే సిబిఐ ఆల్మోస్ట్ 15 మినిట్స్ మాట్లాడుతూ ఆయన మాత్రం ఫేస్ చూపించలేదు. ఓన్లీ ఆ సిబిఐ స్టిక్కర్ ఏదో లోగో పెట్టి మాట్లాడుతూ ఇట్లా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. 7 years జైల్లో ఉంటారు. సో అండ్ సో సెక్షన్స్ ఏవో చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. నాకు లోపల ఏడుస్తున్నా, నాకు ఆయన మాటలు కూడా సరిగా క్లియర్గా అర్థం కాలేదు. మాట్లాడుతుంటే సరే మీరు బాధపడకండి, దీనికి ఒక ఆల్టర్నేట్ ఉంది, మీరు ఇప్పుడు అర్జెంటుగా జైలుకి అంటే స్టేషన్కి అటెండ్ అవ్వడం అవసరం లేదు, మీకు ఒక ఆల్టర్నేట్ చెప్తా. నేను ఒక లాయర్ని మాట్లాడతాను, తన ఫీ 3 lakhs ఉంటుంది. తనకు 3 lakhs ఇస్తే మీకు రాకుండా ఇక్కడే ఉండి మాట్లాడేటట్టు, మీరు అక్కడే ఉండి మాట్లాడేటట్టు నేను అరేంజ్ చేస్తాను అని అన్నాడు. అక్కడ నాకు డౌట్ స్టార్ట్ అయింది. సడన్గా నేను మేల్కొన్న ఆ డైలమా నుంచి నాకు ఒకసారి తేలుకొని ఆలోచిస్తే, అసలు వీళ్ళకు ఆధార్ కార్డ్ చూపించింది నేనే, నా ఫుల్ నేమ్ చెప్పింది నేనే. నార్మల్గా శ్రీకాంత్ అన్నారు, నీ ఫుల్ నేమ్ ఏంటి అంటే శ్రీకాంత్ చిలివేరు అని చెప్పాక ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓహో, నేను పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా నాపై శ్రీకాంత్ చిలివేరు అని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అరెస్ట్ వారెంట్ ఇవన్నీ అయ్యాయని అప్పుడు నాకు సినిమా అంతా అర్థమైంది. మొత్తం నేనే యాక్టర్ అంటే నాకన్నా యాక్టింగ్ చేసి చూపించారు వాళ్ళండి. అసలు పిచ్చిలేసిందండి. అప్పుడు రియలైజ్ అయ్యా, ఓకే ఇది సైబర్ క్రైమ్, డబ్బులు అడుగుతున్నారు, సో ఇదంతా ఫేక్. అప్పుడు రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్గా ఓకే సార్ లెట్ మీ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి ఫోన్ కట్ చేశా. ఇదండి జరిగింది. అందరికీ చెప్తున్నా, ఈ మధ్యలో సైబర్ క్రైమ్స్ చాలా పెరిగాయి అంటే ఏంటో అనుకున్నా, ఫోన్లో కూడా రెగ్యులర్ చెప్తుంటారు ఏంటో అనుకున్నా, కానీ ఇంత ఘోరంగా బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఇన్ని తెలిసి, నేను డిపార్ట్మెంట్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండి ఇవన్నీ తెలిసి కూడా నేను నాలంటోడే మోసపోయాడు. కామన్ పీపుల్, నార్మల్ పీపుల్ ఎంత సఫర్ అవుతాడు, వాళ్ళు ఎన్ని తెలియకుండా డబ్బులు ఇచ్చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ పరిస్థితి నాలంటోడి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేను లక్కీగా బయటపడ్డా లాస్ట్ మినిట్లో. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.